నమస్కారం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మన ముందుంచే న్యూస్ వాచ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పరీక్షలే పరమార్థం కాదు, కష్టమైన పాఠ్యాంశాన్ని పొద్దున, సులభమైన వాటిని రాత్రి చదవండి. తల్లిదండ్రులు బలవంతపు రుద్దుడు వద్దు. పరీక్షపై చర్చలో ప్రధాని సూచనలు చేశారు. భయం లేకుండా పరీక్ష ఎలా రాయాలని మోదీని ప్రశ్నించిన పొదిలి విద్యార్థిని పల్లవి. దానికి సంబంధించిన న్యూస్ మనం 14వ పేజీలో చూసుకోవచ్చు. సెప్టెంబర్లో జాతీయ నియామక పరీక్ష, అన్ని రకాల పోస్టులకు ఒకటే, జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలు, కోరుకున్న రోజున రాయడానికి వీలు అంటూ ఇచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ మనం 13వ పేజీలో చూసుకోవచ్చు. 1,15,736 మందికి 24 గంటల్లో ఇది బాధితుల సంఖ్య. నూతన గరిష్టానికి కరోనా కొత్త కేసులు 630 మంది మృతి అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక విస్తరిస్తున్న ఆంక్షలు, పంజాబ్లో రాత్రిపూట కర్ఫ్యూ, మధ్యప్రదేశ్లో వారానికి 5 రోజులే ప్రభుత్వ కార్యాలయాలు, రాయ్పూర్లో సంపూర్ణ లాక్డౌన్, బెంగళూరులో ఈత కొనులు, వ్యాయామశాలంపై నిషేధాలు అంటూ ఇచ్చారు. 11 నుంచి పనిచేసే చోటే టీకా, 100కు పైగా ఉద్యోగులుండాలి. వాళ్ళకు అక్కడే ఉన్న చోటనే టీకాలు వేసే దిశగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇక బ్రెజిల్లో చావు కేకలు, తొలిసారిగా 4,000 దాటిన మరణాలు, కొమ్ము విరుస్తున్న కోవిడ్. రాష్ట్రంలో కొత్తగా 1,914 కేసులు, 5 మరణాలు. ఏపీలో 2,000 దాటిన కేసులు. ఒకే రోజు 2,331 మందికి పాజిటివ్ వచ్చింది. 11 మంది మృతి చెందినట్లుగా ఇచ్చారు. కళ్లల్లో నీళ్లు, కదని కాళ్ళు, కట్టిపడేస్తున్న మట్టితో అనుబంధం, వీడలేక విడుతున్న ముంపు గ్రామాల ప్రజలు. తరలిన వేళ, వెళ్లే వేళ, పొగలి వస్తున్న దుఃఖం. పల్లెబహడ్, వేములఘాట్లో ఉద్రిక్త సన్నివేశాలు అంటూ ఇచ్చారు. ఇక ఊరొదిలే వేళ ఒకరినొకరు హత్తుకొని కన్నీరు పెట్టుకుంటున్న గ్రామస్తులు. పుట్టిన గ్రామాన్ని వదిలి వెళ్లేదిలా అంటూ రోధిస్తున్న ఓ అవ్వ. దానికి సంబంధించిన ముఖ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక లైఫ్ సైన్సెస్కు ఇది రాజధాని. 2030 నాటికి $100 బిలియన్ చేరుకున్న పరిశ్రమ. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నానక్రామ్గూడలో మెట్రోట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం అంటూ ఇచ్చారు. ఇక శనగలకు నిర్లక్ష్య పురుగు, లాక్డౌన్ సమయంలో కార్మికులకు కేటాయింపు, చౌకదురాల్లో దుకాణాల్లో మగ్గుతున్న 100 క్వింటాలు అంటూ ఇచ్చారు. పురుగు పట్టిన శనగల్ని ముఖ చిత్రం ఇచ్చారు. దాన్ని ఈనాడు పేపర్లో చూసుకోవచ్చు. ఇక సాగర్ బరి, హోరాహోరీ, విజయంపై తెరాస, కాంగ్రెస్ల ధీమా, అసంతృప్తిని చల్లార్చి గట్టిగా పోరాడుతున్న భాజపా అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి న్యూస్ చూసుకోవచ్చు. ఇక టీకాతోనే 100% రక్షణ, అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తే 3వ దశ ఉండదు. ఏ టీకా అందుబాటులో ఉంటే అదే తీసుకోండి. అందరూ మాస్కులు ధరిస్తే లాక్డౌన్తో సమానమే. 2వ దశలో నేరుగా రక్తంలో చేరుతున్న వైరస్. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులోకి 30 మందికి తీవ్ర అస్వస్థత ఉంది అంటూ ఇచ్చారు. ఈనాడు ముఖాముఖిలో ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులో 30% మందిలో తీవ్ర అస్వస్థత అంటూ ఇచ్చారు. దాన్ని మనం చూసుకోవచ్చు. ఇక 30న మినీ పురపోరు, సాగర్ ఫలితాలకు ముందే ఎన్నికలు, ఏర్పాట్లు వేగవంతం చేయనంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశమంటూ ఇచ్చారు. దాన్ని 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక సాక్షి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఒక్కరున్నా మాస్క్ తప్పదు, కారులో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దానికి తీర్పునిచ్చింది. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీస్. ఆస్ట్రాజెనెకా తమకు లీగల్ నోటీస్ జారీ చేసిందని కరోనా టీకా కోవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న NIA వెల్లడించింది. దాన్ని చూసుకోవచ్చు. ఇక వేలానికి వేలాయే, త్వరలో రంగారెడ్డి జిల్లాలో అసైన్డ్ భూముల వేలం, అమ్మకానికి వీలున్నవి 1,636 ఎకరాల గుర్తింపు. గత ఏడాది వివరాల సేకరణ అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక ఒత్తిడి వద్దు, మార్కులు మాత్రమే మేధస్సుకు కులమానం కాదు అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అమ్మాయి అబ్బాయిల మధ్య అసమానత ఉండరాదు, పరీక్షపై చర్చ 2021 కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీని ప్రశ్న అడిగిన ఏపీలోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన విద్యార్థిని పల్లవి అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక 74,774 టెస్టులు, 1,914 కేసులు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నిర్ధారణ పరీక్షలు. జీహెచ్ఎంసీలో ఏకంగా 393 నమోదు. మొత్తంగా 1,005 కోట్ల పరీక్షలు, 3.16 లక్షల కేసులు. తాజాగా కోలుకున్నవి 285 మంది, 5 మృతి. 16.08 లక్షలకు చేరుకున్న కరోనా టీకాలంటూ ఇచ్చారు. బేగం బజార్కు కరోనా ఎఫెక్ట్. రేపటి నుంచి సాయంత్రం 5 గంటలకే దుకాణాల మూసివేత అంటూ ఇచ్చారు. దాన్ని 14వ పేజీలో చూసుకోవచ్చు. ఏపీలో జిల్లా పరిషత్ ఎన్నికల నేడే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తొలగిన అడ్డంకి. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు రద్దు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి. రిట్ తేలే వరకు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన చేపట్టొద్దు. సీజన్ నేతృత్వంలో ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై ఆక్షేపణ. గత ఎన్నికల్లో 4 వారాల పాటు నియమావళి అమలు చేయలేదు. ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలో తీసుకోలేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు రిట్ను అనుమతి ఇచ్చినట్లయితే ఉత్తర్వులో పేర్కొన్న హైకోర్టు అంటూ ఇచ్చారు. సీరియస్గా ఉంటేనే అడ్మిషన్లు అంటూ ఇచ్చారు.
కరోనా కేసుల్లో వైద్య శాఖ నిర్ణయం, ఆక్సిజన్ వెంటిలేషన్ అవసరమైతేనే పడకల కేటాయింపు, మామూలు లక్షణాలుంటే క్వారంటైన్ కేంద్రాలకే కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కారణం, మున్ముందు బెడ్స్ కొరత ఏర్పడుతుందంటూ అంచనా, ఇతర చికిత్సల్లోనూ అత్యవసర కేసులకే ప్రాధాన్యత అంటూ ఇచ్చారు. 19 నాటికి అర్హులందరికీ టీకా ఇస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఇక ఆర్బీఐ వృద్ధి మంత్రం, వృద్ధికి మద్దతుగా కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకూడదంటూ ఆర్బీఐ నిర్ణయించింది. మమ్మల్ని ఏపీకి పంపండి అంటూ ఇచ్చారు. ఏపీలో తెలంగాణకు చెందిన ఉద్యోగులను సొంత రాష్ట్రానికి రిలీవ్ చేసిన నేపథ్యంలో టీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు తమను ఏపీకి పంపాలని కోరుతున్నారు. వివరాలు 2వ పేజీలో చూసుకోవచ్చు. ఇక మున్సిపల్స్ కు ప్రక్రియ షురు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, సిద్దిపేటకు రేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ మొదలైందంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. ఇక దేశంలో ఒకే రోజు 1.15 లక్షల మందికి కేసులు అంటూ ఇచ్చారు. మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత, మరో 3 రోజులకే కోవిడ్ టీకాలున్నాయన్న ఆరోగ్య మంత్రి, కట్టడిలో మహారాష్ట్ర విఫలమైందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అంటూ ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నో స్టాక్ అంటూ ఇచ్చారు. టీకా కొరతతో కొన్ని వ్యాక్సిన్ కేంద్రాలు మూసేయాల్సి రావచ్చు అంటూ మహారాష్ట్ర ప్రకటించింది. మా దగ్గర అయిపోయాయి, అత్యవసరంగా 1 కోటి డోసులు కావాలంటూ ఏపీ వ్యాఖ్యానించింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, హర్యానా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. టీకాల కొరతేమీ లేదు అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒత్తిడికి గురవుతున్నామంటూ కోవిషీల్డ్ వ్యాఖ్యానించింది. ఉత్పత్తి పెంచడానికి 3,000 కోట్లు కావాలంటూ అదర్ పునర్వాలా వెల్లడి అంటూ ఇచ్చారు. అదర్ పూనావాలా వెల్లడి. 11 నుంచి ఆఫీసులోనూ కూడా టీకాలు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఆఫీసులో 100కు పైగా ఉన్న వాళ్లకు ఈ టీకాలు అక్కడికే వచ్చి వేస్తానన్నట్టుగా ఇచ్చారు. ఇక దేశంలో ఒకే రోజు 1,15,736 కేసులు. ముంబైలో మళ్లీ 10,000. త్రిపురలో సీఎం కోవిడ్ కరోనా నిబంధనలు పాటించాలని మోదీ పిలుపు. బ్రెజిల్లో ఒక్కరోజే 4,000 మరణాలు. కోవిడ్తో అమెరికా జీవన్మరణ పోరాటం అంటూ బైడెన్ ఇచ్చారు. పిల్లల్లోనూ తీవ్ర ఇన్ఫెక్షన్. కొత్త వేరియంట్లలో 16 లోపు ఉన్న వాళ్ళందరికీ సమస్యలు అంటూ ఇచ్చారు. ఇక జాగ్రత్తగా ఉండకపోతే పడకలు కూడా దొరకవంటూ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 10,000 దాటిన క్రియాశీలక కేసులు. పాలమూరులో 374 మందికి, కొత్తపల్లిలో 90, నిజామాబాద్లో ఒకే పరిశ్రమలో 46 కేసులు, గాంధీలో 19 మంది మృత్యువాత, సిరిసిల్లాలో 15 మంది అంటూ ఇచ్చారు. ఇక రూపాయలు 600 మందుకు 5,000. విచ్చలవిడిగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు. కార్పొరేట్ ఆసుపత్రులు మానవత్వంతో వ్యవహరించాలి. రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూ ఉండవు. పరిస్థితులు చేజారితే క్లబ్బులు, పబ్బులు బంద్. రోజుకు 1,50,000 మందికి టీకాలు వేసే ఏర్పాట్లు. అవసరమైతే రోజుకు 1,00,000 పరీక్షలు చేస్తామంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యాఖ్యానించారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక అధికారుల ధిక్కారంపై హైకోర్టు ఆగ్రహం. సంగారెడ్డి రెవెన్యూపై ఎన్ని ధిక్కార కేసులున్నాయో వెలికి తీయండి, ఎన్నిట్లో శిక్షలు పడ్డాయో చెప్పాలంటూ రిజిస్ట్రీకి ఆదేశం. ధిక్కార కేసు రద్దు చేయాలంటే సామాజిక సేవ చేయాలంటూ నల్గొండ కలెక్టర్కు న్యాయస్థానం ఆదేశించింది. ఇక బరి తెగించారు. ఆంధ్రజ్యోతిపై ఏపీ సర్కార్ పెద్దల అక్కసు అంటూ ఇచ్చారు. విశాఖ పత్రిక ముద్రత కేంద్రం కూల్చివేత, లీజుకు తీసుకున్న గోడన్లో ప్రింటింగ్ ప్రెస్, అదే ఆవరణలో యజమానికి పలు గోదాములు, అక్రమ నిర్మాణాలంటూ అధికారులు హల్చల్, పాత తేదీలతో గోడలకు కొత్త నోటీసులు, ముందే నోటీసులు ఇచ్చామంటూ హైడ్రామా, యంత్రాలు భద్రపరిచేందుకు నిరాకరణ, కూల్చివేతపై సాయి రెడ్డి అనుచరుడు పర్యవేక్షణ, హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు, దానికి అధికారులు వక్రభాషం చెప్పారంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక భర్తను విడిపించాలంటూ జమ్మూలో జవాన్ రాకేశ్వర్ సింగ్ భార్య ఆందోళన అంటూ ఇచ్చారు. నక్సలైట్ చెరలోని కోబ్రా కమాండో, సర్కార్ కోర్టులో బంతి, వ్యూహాత్మకంగా మావోయిస్టుల ఆఫర్, మధ్యవర్తుల పేర్లు చెప్పాలని లేఖ, ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన, రాష్ట్ర సరిహద్దుల్లో విడుదలకు ఛాన్స్ అంటూ ఇచ్చారు. 30న మినీ మున్సిపల్, 17 నుంచి నామినేషన్ల స్వీకరణ, మే 2న ఓట్ల లెక్కింపు ఫలితాలు, అనివార్యమైతేనే తేదీలో మార్పులు, అధికారులతో ఏసీఈసీ వీడియో కాన్ఫరెన్స్, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందంటూ వెల్లడి. త్వరలో కేటీఆర్ వరంగల్ పర్యటన చేయనున్నట్లు ఇచ్చారు. ఏపీ పరిషత్ పోలింగ్కు హైకోర్టు ఓకే, ఓట్లు లెక్కించొద్దు, ఫలితాల ప్రకటన వద్దు, ధర్మాసనం స్పష్టీకరణ, ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు, మరింత లోచైన విచారణ జరగాలంటూ ఇచ్చారు. 100 కోట్ల మాట నిజమే, 1,650 బార్లు, రెస్టారెంట్స్ నుంచి 3 లక్షల చొప్పున బార్ల నుండి వసూలుకు అనిల్ దేశ్ముఖ్ ఆదేశం, మాజీ మంత్రిపై ఆరోపణలు బలం, ఎన్ఐఏకు వాజ్మేయి వాగ్మూలం అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. ఇక రేపే ఖమ్మంలో షర్మిల సంకల్ప సభ నిర్వహించారు. హాజరు కానున్న వైఎస్ విజయలక్ష్మి 600 కార్లతో ర్యాలీగా ఖమ్మానికి. కోవిడ్ నేపథ్యంలో 6,000 మందితో సభకు పోలీసుల అనుమతి అంటూ ఇచ్చారు. 1,00,000 మందితో కేసీఆర్ సభ. సాగర్ ఎన్నికకు 14న హాలియాలో క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్న టీఆర్ఎస్ నేతలు అంటూ ఇచ్చారు. దాన్ని చూసుకోవచ్చు. 5 ఏళ్లలో 1,200 కోట్లు మెట్రానిక్ పెట్టుబడులు, హైదరాబాద్లో పరిశోధన కేంద్రం ప్రారంభం అంటూ ఇచ్చారు. బొగ్గుబాయి మింగింది, సింగరేణి బొగ్గుగనిలో కూలిన పైకప్పు, 2 మృతి, మరొకరికి గాయాలు. భూపాలపల్లి కేటీకేలో ఆరోగనిలో ప్రమాదం జరిగిందంటూ ఇచ్చారు. దాన్ని 12వ పేజీలో చూసుకోవచ్చు. ఇక టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనం అంటూ ఇచ్చారు. మెచ్చా నాగేశ్వరరావును టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న
సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక కోవాక్సిన్ కొరత, రెండో డోసు కోసం ఆసుపత్రుల చుట్టూ చక్కర్లు, నో స్టాక్ బోర్డులు, మళ్లీ రమ్మని పంపుతున్న వైనం. రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చింది 4.50 లక్షల డోసులే, కేంద్రం నుంచి సరఫరా తక్కువగా ఉందన్న వైద్య శాఖ అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అమ్మకానికి ట్రెడెంట్ షుగర్ ఫ్యాక్టరీ. జహీరాబాద్ లో నిజాం కాలం నుంచి నడుస్తున్న ట్రెడెంట్ షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిన సర్కార్ అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక మా వద్ద సేఫ్గా ఉన్నాడు అంటూ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో బందీగా తీసుకెళ్లిన రాజేశ్వర్ సింగ్ ఫోటోను మావోయిస్టులు బుధవారం రిలీజ్ చేశారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక తెలంగాణ న్యూస్లో సింగరేణిలో గని రూఫ్ కూలీ 2 మృతి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కేటీకే ఆరోగనిలో రూఫ్ కూలీ బుధవారం 2 కార్మికులు మృతి చెందారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక వడ్డీ రేట్లు మారలేదు. కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఎందుకు మార్పులు లేకుండా కొనసాగించిందంటూ ఇచ్చారు, దాని బిజినెస్ పేజీలో చూసుకోవచ్చు. ఇక కిలో చికెన్ 300. డిమాండ్కు తగ్గట్టు సరఫరా లేక మండిపోతున్న రేట్లు. బర్డ్ ఫ్లూ భయంతో గత డిసెంబర్ నుంచి తగ్గిన పెంపకం, ఎండాకాలం కావడంతో మరింత తగ్గిన ఉత్పత్తి అంటూ ఇచ్చారు. 10 ఏళ్లుగా సమ్మర్లో ఇదే రేటు కొనసాగుతుందంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. సౌకర్యాల కల్పనలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ అప్పుల పాలు చేసినట్లుగా ఇచ్చారు. సిబ్బందికి జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చారు. అడ్డగోలుగా డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ, ఎంఎంటీ ఫేజ్ 2కు కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఇవ్వడం లేదంటూ మండిపాటు అంటూ ఇచ్చారు. అనాథాశ్రమాల్లో సేవ చేయండి. 6 నెలల పాటు వీకెండ్స్లో వెళ్ళండి. 2 గంటల పాటు అక్కడుండి స్టూడెంట్ కష్టాలు తెలుసుకోండి. అక్కడి వెళ్ళినట్టు అనాథాశ్రమాల మేనేజ్మెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకోండి అంటూ కోర్టు ధిక్కరణ కేసులో నల్గొండ కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రశాంత్ జీవన్ పాటిల్ ముఖ చిత్రాన్ని ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక ఇట్లయితే బెడ్ కూడా దొరకాయి. కరోనా స్పీడ్ వ్యాపిస్తుంది, ప్రజలు బాధ్యతగా ఉండాలంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిక. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బుధవారం మాస్క్ పెట్టుకోకుండా షాప్ నడిపిస్తున్న యజమానికి 1000 రూపాయల ఫైన్ వేస్తున్న మున్సిపల్ అధికారులు మళ్లీ 1,00,000 దాటినాయి అంటూ ఇచ్చారు. ఈ నెల 11 నుంచి ఆఫీసులో వ్యాక్సిన్స్ అంటూ ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక టీఆర్ఎస్లో టీటీఎల్పీ విలీనం. సీఎం కేసీఆర్ను కలిసిన ఎమ్మెల్యేలు మెచ్చా, సండ్రా టీడీఎల్పీనం విలీనం చేస్తున్నట్లు లెటర్. కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ విలీనంపై బులెటిన్లో విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ అంటూ ఇచ్చారు. ఇక 10th ఇంటర్ ఎగ్జామ్స్ డౌటే. షెడ్యూల్ ప్రకారం 1 నుంచి ఇంటర్, 17 నుంచి 10th పరీక్షలు జరగాలి. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎగ్జామ్ నిర్వహణ అనుమానాలు. సర్కార్ నిర్ణయం కోసం ఆఫీసర్లు ఎదురుచూపులు. ఏదో ఒకటి తేల్చాలన్న స్టూడెంట్లు, పేరెంట్లు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక కేసీఆర్ చుట్టూ మల్లారెడ్డి చక్కట్లు. బెదిరింపుల ఆడియోపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం. అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. నగర సమరానికి ఏర్పాట్లు షురు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు 5 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు. కలెక్టర్ అధికారులతో ఎస్సీఎస్సీ పార్థసారథి భేటీ అంటూ ఇచ్చారు. ఇక తిరుమలలో 12 నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ నిలిపివేత అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. హైదరాబాద్లో మెట్రానిక్, అమెరికా తర్వాత అతిపెద్ద ఆఫీస్, 1000 మందికి ఉపాధి అవకాశాలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు, దాన్ని చూసుకోవచ్చు. టీడీపీ మాయం. తెలుగుదేశం శాసనసభాపక్షం టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం. స్పీకర్కు లేఖ ఇచ్చిన 2 ఎమ్మెల్యేలు బులెటిన్ విడుదల అంటూ ఇచ్చారు. ఇక ప్రజాభిష్టం మేరకే గులాబీ బ్యూటీకి చేరామంటూ స్పష్టీకరణ చేశారు, దాన్ని చూసుకోవచ్చు. మొత్తానికి ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరడంలో అసెంబ్లీలో టీడీపీ ఖాళీ అయిందన్నట్లుగా ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక బాగా పనిచేస్తాం, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామంటూ నందిగొండలో కృతజ్ఞతా బస్సు యాత్ర ప్రారంభం అంటూ ఇచ్చారు. వరి మాణిక్యాపురం నాటి కరువు నెలలో నేడు పసిడి కాంతులు అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక టీకాయే శ్రీరామరక్ష అంటూ ఇచ్చారు, దాన్ని మనం చూసుకోవచ్చు. బలంగా ప్రభావం చూపుతున్న కోవిడ్ టీకా. వైరస్ను అడ్డుకుంటూ ప్రతిరక్షకాల ఉత్పత్తి. అపోహలు వీడి అంతా టీకా వేసుకోవాలి. నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీద తీసుకోవద్దంటూ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు సూచించారు. దాన్ని మనం నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు. ఇక విజయనగరంలోని ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. తిరుపతిలో పోటాపోటీగా రాజకీయ పార్టీల ప్రచారం. వైసీపీ, టీడీపీల మధ్య ప్రధానంగా పోటీ అన్నట్లుగా వాతావరణం ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం బరిలో ఉన్న వారిదే పై చేయి. నేడు ప్రచారంలో దిగనున్న చంద్రబాబు నాయుడు అంటూ ఇచ్చారు. హెల్త్ కేర్ రంగంలో మరో అడుగు. నానక్రామ్గూడలో మెట్రోట్రానిక్ కేంద్రం లాంఛనంగా ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్. తొలి దశలో 1000 మందికి దక్కనున్న ఉపాధి అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక బ్రెజిల్లో కరోనా విజృంభిస్తుంది. గణనీయంగా పెరుగుతున్న కేసులు. 24 గంటల్లో అత్యధికంగా 4195 మరణాలు నమోదు. ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్న కరోనా పేషెంట్లు అంటూ ఇచ్చారు. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. 19 నుంచి వయసులందరికీ టీకా అంటూ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్. అయితే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా 19 సంవత్సరాల వాళ్ళకు కూడా అమెరికాలో తప్పనిసరిగా టీకా వేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచించారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక భూమిపైకి దూసుకొస్తున్న మరో ఉల్కా అంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో కరోనా చర్యలపై అందరితో చర్చిస్తున్నామంటూ ఇచ్చారు, దాన్ని చూసుకోవచ్చు. ఇక రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా అంటూ ఇచ్చారు,
దాని ముఖ చిత్రం చూసుకోవచ్చు. ఇక ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల అలజడి మహారాష్ట్ర సరిహద్దు కావడంతో పెరుగుతున్న కేసులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన, కొనసాగిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటూ ఇచ్చారు. వడ్డీ రేట్లలో మార్పు చూపని ఆర్బీఐ, యథావిధిగా రేపో, రివర్స్ రేపో రేట్లు, ద్రవ్యపరమతి విధానంపై వివరాలు వెల్లడించిన శక్తికాంత్ దాసు అంటూ ఇచ్చారు. దాన్ని మనం చూసుకోవచ్చు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.